అందరికీ నమస్తే. నేను వచ్చేసిన మస్తు వార్తలు పట్టుకొచ్చిన. ఆలస్యం చేయకుండా వార్తలు షురు చేద్దాం. ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం పాండ్రి. ఫ్రస్ట్రేషన్ తోని ఊగిపోతున్నాడు చంద్రబాబు. ఆఫీసర్ల మీదికి అయితున్నాడు ఫైరు. తెలంగాణ రాజకీయాలలో సినిమా డైలాగులు. ఒకరి మీద ఒకలేసుకుంటున్నారు సెటైర్లు. కండ్ల నీళ్లు పెట్టుకున్నాడు బైడెన్. ఈసారి వీళ్ళ పార్టీ అయితదో విన్. 2 బర్ల మీద ఎక్కిపోతున్నది కుక్క. దీని రాజసం చూస్తే చిత్రపోతారు పక్క. మస్కితోడి అని దోమలు పడుతున్న ఇంద్రబాబు. అదిగో అదిగో అక్కడ ఉంది, వస్తున్నాను, నేను అంత చేస్తా. ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్, చెప్పుకోలేనంత ఫ్రస్ట్రేషన్, ఆపుకోలేనంత ఫ్రస్ట్రేషన్. ఇదంతా కూడా చంద్రబాబు లోపలనే కనిపిస్తున్నది. అవును నిజమే, బాబు మస్తు ఫ్రస్ట్రేషన్లు ఉన్నట్టేగా అనిపిస్తున్నది. ఇక దాన్నంతా ఎవరి మీద తీయాలనో తెలవక ఇగో ఇట్లా ఆఫీసర్ల మీద తీస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? క్లియర్. నేను చెప్పాను 95 సీఎం అని చెప్పాను. చూస్తున్నారా, మళ్ళా 95 చంద్రబాబుని చూస్తారు అని ఆఫీసర్ మీదకి ఎట్లా ఫ్రస్ట్రేట్ అవుతున్నాడో చంద్రబాబు. మరి నా అంతగనం ఫ్రస్ట్రేట్ అయ్యేటందుకు కారణం ఏందో తెలిస్తే మైకుతో నవ్వుతారు మీరు. ఎందుకంటే ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యింది మైకు పని చేయలేదనే కాబట్టి. అవును, మైకు పని చేయలేదని చెప్పి ఆఫీసర్ మీదకి చిర్రుబుర్లాడింది. ఇట్లా ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా ఇట్లానే ఫ్రస్ట్రేట్ అయ్యిండు, యాదుకున్నది కదా. చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. అయ్యో, మైకు పని చేయలేదని, రిమోట్లు పని చేయలేదని ఇట్లా ఫీల్ అవుడేంది, ఆఫీసర్లను బెదిరించడేంది అంటే అదంతా కూడా ఫ్రస్ట్రేషన్ అయి ఉంటది. ఎందుకంటే ఎన్నికలకు ముందు అడ్డమైన హామీలు ఇచ్చిండు, ఇప్పుడు పథకాలు ఏవి అని పబ్లిక్ అడుగుతుంటే ఏం చేయాలో అర్థం కానట్టున్నది. అందుకే ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఇట్లా చీటికి మాటికి ఆఫీసర్ల మీదకి ఫైర్ అవుతున్నాడు కావచ్చు. కానీ పాపం సారు మైకులో ఫ్రస్ట్రేషన్ తోటి ఆఫీసర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఏందో. కెమెరా రోలింగ్, యాక్షన్. ఓ పిల్ల అంజలి, నువ్వు వార్తలు చెప్తున్నావా సినిమాలు తీస్తున్నావా? ఇడా అందామనుకుంటున్నారా? నేను వార్తలే చదువుతున్నా, అది కూడా పొలిటికల్ వార్తలు. మరి పొలిటికల్ వార్తలైతే ఇండ్లకు కెమెరా రోలింగ్ యాక్షన్ ఎందుకు వచ్చినాయి అంటే అగో నేను తీసుకొచ్చుడేంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళే తీసుకొచ్చిండ్రు కదా. అవును, తెలంగాణ రాజకీయాలని చూస్తుంటే సినిమా డైలాగులు అయ్యా అదికొస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని తిట్టేటప్పుడు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని తిట్టేటప్పుడు సినిమా డైలాగులు లెక్కనే తిడుతున్నారు. కావాలంటే నండి, తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం, అప్పుడు తెలుస్తుంది ఏమైతుందో. విన్నరానుల్లా టచ్ చేసి చూడు అన్నట్టే సినిమా రేంజ్ లో అటు కేటీఆర్ ఇటు రేవంత్ రెడ్డి తగ్గేదేలే అనుకుంటే ఎట్లా విమర్శల పంచులు వేలుస్తున్నారో. ఇదంతా కూడా రాజీవ్ గాంధీ విగ్రహం గురించి అవుతున్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి, రాజీవ్ గాంధీ తెలంగాణ తండ్రి. అందుకే ఆయన విగ్రహాన్ని సచివాలయంలో పెడతాము అని కాంగ్రెస్ లీడర్లు అనుడుతోటి అట్లెట్లా పెడతారు, పెడితే గిన మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తీసేస్తాము అని బీఆర్ఎస్ వాళ్ళు అంటే టచ్ చేసి చూడండి అని రేవంత్ రెడ్డి సినిమా డైలాగ్ లెవెల్ లెక్క కౌంటర్లు వేసిండు. చూస్తుంటే ఇంకా ముందు ముందు తెలంగాణ రాజకీయాల్లో సినిమా డైలాగులు ఎక్కువనే వినిపించేటట్టున్నాయి. తెలంగాణలో రాజకీయం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నడుస్తున్నది. చేయి పాటోళ్ళు రుణమాఫీ విషయంలో కారును ఇరుకున పెట్టాలని చూస్తే చల్ మీరు కొందరికే రుణమాఫీ చేసిండ్రు, తొండి రుణమాఫీ అని వీళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. అట్లనే సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలో కూడా లొల్లి నడుస్తున్నది కదా. అయితే దాని మీద మాట్లాడేటందుకు గాంధీ భవన్కు జగ్గుబాయ్ వచ్చిండు. మరి ఏం మాట్లాడతాడో విందాం. నమస్తే జగ్గన్న, ఏం సంగతులు? ఓ జగ్గు సార్, మిమ్మల్నే. హలో సార్. సార్ ఏం వినపడతలేదు, మైక్ మంచిగా సెట్ చేయండి. ఇప్పుడు ఓకే సార్, చెప్పండి. లైవ్ ఉంది సార్, మీరే మస్తు జామ్ చేస్తుండ్రు. ఇప్పుడు మన గాంధీ భవన్ మొత్తం పోతుందా? అయ్యో రామ, దునియా మొత్తం పోతది సార్ లైవ్. పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరు పోతుందా? ఎంత మంది పోతుంది మనది? ఓ రాములా, మీరు మాట్లాడుతున్నారంటే జనాలు లైవ్ లకు రావాలి గాని జనాలు లైవ్ లకు వస్తే మీరు మాట్లాడడం ఏంది సార్? మాట్లాడుండ్రి. 10 లక్షల మంది చూస్తారా? మరి 10 లక్షలు కాదు సార్, 10 కోట్ల మంది చూస్తారు. మీరు మాట్లాడుండ్రి. చూస్తారని గ్యారెంటీ ఇది. ఇంకో 10 సెకండ్లు ఇట్లనే చేస్తే ఉన్నోళ్ళు కూడా పోతారు. ఇక మీ ఇష్టం. సరే, ముఖ్యంగా ఏంటంటే రైట్, ఏంటి సార్ ముఖ్యమైన విషయం? రాజీవ్ గాంధీ చేసిన 4-5 రాయి అంటే ప్రిపేర్ అయి రాలేదా?
మాజీ ప్రధాని గురించి 4 మాటలు తెలియదా? రాజీవ్ గాంధీ ఒక నిజం. 1 18 సంవత్సరాల వయసున్న ప్రతి యువతకు ఓటు హక్కు కల్పించడం జరిగింది. 2 గ్రామాభివృద్ధి కోసం పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చాడు. మేము పవర్లకు వస్తే సచివాలయంలో రాజీవ్ విగ్రహం తీసేస్తాం అంటున్నాడు కేటీఆర్ సారు. మీరేమంటారు? మేమేమన్నా చూసుకుంటూ కూర్చుంటాం అనుకుంటాం. కేటీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. కేసీఆర్ సారు గాంక ఈ మాట వింటే మైకు ముంగట్టుకు వచ్చినప్పుడు మీకు సుక్కలు చూపిస్తాడు. కేసీఆర్ గారికి నేను ఒక మాట ఏం చెప్పదలుచుకున్నా అంటే, అబ్బో ఏంటిది సార్? కేసీఆర్ గారు బెటర్ మీరు కేటీఆర్ కొంత ట్రైనింగ్ ఇప్పియండి పొలిటికల్. ఎందుకు సార్? రాజకీయాలు మాకు అవసరమే, మీకు అవసరమే. కేటీఆర్ సారు 10 ఏళ్ళు మంత్రి, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ సారు. ఇంకెందుకు ట్రైనింగ్? మీ పార్టీ పవర్లకు వచ్చిన సీనియర్ లీడర్ అయినా నీకే ఏ పదవి రాలేదని గులాబీ పార్టీలు అంటున్నారు. వద్దుగా అదొద్దు, అనవసరంగా అంటారు. ఓకే సార్, మీరు ఎట్లా అంటే అట్లనే. నమస్తే. మరి రైతన్నలు గేదెలను, గొర్రెలను, మేకలను మేపడానికి పోయేటప్పుడు కుక్కలను పట్టుకొని పోతారు. కొందరు కోతులను కూడా తీసుకొని పోతారు. ఎటన్నా పనుండి బయటికి గిట్ల వెళ్తే అవే వాటిని సగేస్తాయి, దారి తప్పిపోకుండా చూస్తాయి కదా. అయితే ఈడ మాత్రం ఒక కుక్క గేదెలను మేపడానికి ఎట్లా పోతున్నదో చూస్తే అమ్మ బాబోయ్ ఇది మామూలు కుక్క కాదు అంటారు పక్క. వాహ్ వారే వాహ్, వాటే సీన్, వాటే సీన్, వాటే డాగ్, వాటే డాగ్. ఏమన్నా రాజసమా, రాజు కూడా కుర్చీలో ఇంత బిందాసుగా కూర్చోడు కావచ్చు, ఆ రేంజ్లోనే నిలబడ్డది. రెండు గేదెలను బరాబరుగా చక్కగా నడిపిస్తూ ఏ గేదె కూడా ఒక్క అడుగు వెనక్కు ముందుకు వేయకుండా సమానంగా నడిచేటట్టు డైరెక్షన్స్ ఇచ్చి డైరెక్ట్ గా ముందుకే చూస్తున్నది. ఒక్కటి గమనించండి, కుక్క ఈ రేంజ్ లో దానికదే బిల్డప్ మెయింటైన్ చేసి పోతున్నా ఎదురుగున్న కుక్క కనబడితే ఎట్లా పగున్నోడు చూసినట్టు చూస్తున్నదో. మరి 2 గేదెలు ఈ కుక్క ఒక్కింటియేనో లేకుంటే చిన్నప్పటి నుంచే వీటికి దోస్తాను ఉంటే ఇంత మంచిగా కలిసి తిరుగుతున్నాయో కానీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది ఇప్పుడు ఈ వీడియో. కానీ చూడండి, చాలా మంది ఎవరన్నా తిట్టేటప్పుడు నీదేం బతుకురా కుక్క బతుకు అని తిడుతుంటారు. కానీ ఇక్కడ కుక్క బతుకు చూసే కొందరు ఫీల్ అయ్యేటట్టున్నారు కదా. ఆగో ఇంద్రబాబు ఏమో చేస్తున్నాడు, కొంపదీసి చేతబడి ఇట్లా చేస్తలేడు కదా. అదిగో అదిగో అక్కడ ఉంది, వస్తున్నాను, నే అంత చేస్తా, నే గుండెల్లో నిద్రపోతాను. కడాన మళ్ళీ నన్ను చూడగానే తప్పించుకుంది. ఆయన ఎక్కడికి పోతాం, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఓ సారు ఏం చేస్తున్నావు? ఏంటమ్మా ఏం కావాలి నీకు? చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను, వెళ్ళు. అదిగో అక్కడ ఉంది, నే అంత చేస్తాను, తమాషాలొద్దు, దొరెక్కిపో. కడాన ఇది కూడా తప్పించుకుంది. ఏంటిది అసలు ఈ జాడి మొత్తం నిండుతుంది అనుకుంటే అది కూడా నిండని పరిస్థితి ఎదురవుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటిది అసలు అప్పటి నుంచి టప్ప టప్పమని కొడుతున్నారు. అసలు ఏం చేస్తున్నారు సార్ మీరు? నాకైతే ఏం సమస్య అయితే లేదు. ఇవాళ వరల్డ్ మాస్కిటో డే, ప్రపంచ దోమల దినం. దోమల దినం అయితే మీరేం చేస్తున్నారు? దోమల అంత చూస్తున్నాం. ఎదిగో ఎందులో ఏముందో చూసావా? ఇవన్నీ దోమలు నేనే పట్టాను. వామ్మో బాగానే జమ చేసిండ్లు కదా. అట్లనే ఈగలను కూడా పట్టనుంటది, అవి దొరకలేదా? నా పగ దోమల మీద మాత్రమే, అందుకే దోమల మీద సమరం చేస్తా ఉన్నాం. ఏ ఒక్క దోమను కూడా విడిచిపెట్టే సమస్య లేదు. ఖబర్దార్, గుండెల్లో నిద్రపోతాను. ఏయ్ ఏయ్ దొరకో. ఏంటి తమాషాలు ఆడుతా ఉన్నావా? ధైర్యం ఉంటే నా కళ్ళ ముందుకు రా, అంతేగాని ఇలా దోబుచ్చలాడొద్దు. అంత చూస్తాను, ఏ దోమను కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. దోమలతోని ఏదో పాత పగనే ఉన్నట్లున్నది సారుకు. ఏదేంటో తెలుసా? ఏందది? దోమల మందు. వాటి అంత చూడడానికి చైనా నుండి తీసుకొచ్చాం. అవునా? ఇంకేంది, దోమలన్నీ ఒక్క దెబ్బకు పోతాయి. ఆ మందు ఎట్లా పని చేస్తుంది సార్? ఒక్కొక్క దోమను తీసుకొచ్చి దాని నోట్లో ఒక్కొక్క చుక్క మందు పోయాలి, దెబ్బకి చనిపోతుంది. దట్ ఈస్ ఆ మందు పవర్. ఏంది, ఒక్కొక్క దోమను పట్టుకొచ్చి దాని నోట్లే మందు వస్తే సస్తదా? ఎట్లొస్తాయి సార్ మీకు ఈ ఐడియాలు? నేను టెలివిజనరీ. దోమలు ఈగలు ఎక్కడెక్కడ ఉన్నాయో నాకు అలా తెలిసిపోతుంది.
వెంటనే పోయి పట్టేసుకుంటాను. దట్ ఈస్ మై సత్తా. మంచిగానే ఉన్నది పో మీ దోమల మంది ఐడియా. చంద్రబాబు విన్నాడంటే ఇదేదో బాగానే ఉన్నది అని చైనాకు ఒక కమిటీని పంపిస్తాడు కావచ్చు. ఎందుకంటే ఆయనకు కూడా దోమలంటే పడదు. ఇది వరకే దోమల మీద యుద్ధం ప్రకటించిండు. దోమలు ఇంకింత పెరిగినాయి. శ్రీలంక నుంచి డ్రోన్లు తెప్పించిండు. దోమలు ఇంకా బాగా పెరిగినాయి. ఇక ఇప్పుడు ఏం ప్రయోగిస్తాడో తెలియదు. సారు, దోమల కంటే ఎక్కువగా మీ పార్టీ లీడర్లు జనాల రక్తం పీలుస్తున్నారు. వాళ్ళ సంగతి కూడా చూడండి. అన్నట్టు మీకు హ్యాపీ వరల్డ్ మస్కిటో డే, దోమల దినం శుభాకాంక్షలు. పని చేయొద్దు, చెమట రావద్దు, కానీ పైసలు మాత్రం కావాలి. ఇట్లా తయారైతున్నది కొందరు బద్మాష్ గల ఆలోచన. అందుకే ఒళ్ళంచి పని చేసుడు బంద్ చేసి దొంగతనాలకు ఎగబడుతున్నారు. దొరికితే ఈ పంత చింతపండు చేస్తారని తెలుసు, అయినా కూడా దొంగతనాలకు వెనకాడతలేరు. అగో చూసిండ్రా, పక్కకో బద్మాషిగాడు కావాలి కాస్తుంటే ముగ్గురు షటర్ లేపుతున్నారు. ఇక ఒకడు లోపలికి పోతే ఇంకొకడు ఏలు ముద్రలు ఏడబడతాయని దుడుస్తున్నాడు. ఏం తెలివిరా నీది, ఎక్కడ దొరుకుతామని ముందే ఇంత జాగ్రత్త పడుతున్నావు అంటే మామూలు దొంగ కాదుపో. ఇక లోపలికి పోయినోడు కౌంటర్ టేబుల్ కాడికి పోయి దొరికినాయని దొరికినట్టే చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళే అందరు కలిసి వెళ్ళిపోయారు ఇట్లా. ఇది రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఉన్న హైతాబాదు. సూపర్ మార్కెట్లు షాపులు కనబడితే చాలు లోపలికి ఓడు దొంగతనాలు చేస్తూ ఇదే వీళ్ళ పని. అట్లనే ఇప్పుడు ఫోన్ల షాప్లో దొంగతనం చేసిర్రు. వీళ్ళంతా ఒరిస్సా, రాజస్థాన్, బీహార్, యూపీ నుంచి వచ్చిన దొంగల మూట. మరి వీళ్ళకి ఇంత తెలివితేటలు ఉంటే మన సీసీ కెమెరాలకు ఎంత పవర్ ఉండాలి. అందుకే మంచిగా పట్టుకొని రికార్డు చేసినాయి. ఇక దీన్ని బట్టి పోలీసులు వీళ్ళని పట్టుకుంటే మిగిలిన్నది. దొరికినాక అప్పుడు వీళ్ళ షటర్ మూసుడే.